మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మాకు మంచి మాటలు చెప్పిన మీ శుద్ధ హృదయము చాలా మంచి హృదయం అండి. ఎందుకంటే మనకు సార్లు అందరిలో తెలుగు సారే మనకు అందుబాటులో ఉంటారు. ఏ కష్టం వచ్చినా సార్ దగ్గరికి వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు. సార్ ఏమో పెందుతులో ఉంటారు, సార్ ఏమో గోపాలపట్నంలో ఉంటారు, సార్ అనకాపల్లిలో ఉంటారు. ఫిజిక్స్ సార్ అంటే ఇంక చెప్పనవసరం లేదు, ఎక్కడో పార్వతీపురం, అయినా కానీ మన కోసం వచ్చారు. సో నెక్స్ట్, జీవశాస్త్రాన్ని మాకు పరిచయం చేసిన మా గురువు, పుస్తకాలకి పరిమితమే కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పిన మహానుభావుడు. అందరూ టెక్స్ట్ బుక్ పాఠాలు చెప్పే రోజుల్లోనే ప్రొజెక్టెడ్ పై 3D క్లాసులు చెప్పి కార్పొరేట్ స్థాయిలో బోధన చేసి పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధించిన వ్యక్తి. చిన్న జీవిలోనే కాక కూడా ఎంతో సృష్టి దాగి ఉందో మా కళ్ళకు కట్టినట్లు చూపించిన అసాధారణ ఉపాధ్యాయుడు మా రామకృష్ణ సార్. మీ విలువైన సందేహం మాతో పెంచుకోవాలని కోరుకుంటున్నాం సార్. Good afternoon, everyone. First of all, I would like to congratulate all the students who are gathered over here. మీకే నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ నేను నా ఫస్ట్ ఫీల్ ఎప్పుడైతే జగన్నాథ్ నాకు ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడో, ఈరోజు ఏదైతే హ్యాపీనెస్ నేను ఫీల్ అయ్యానో దాన్ని నా ఫోన్ ద్వారా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆన్ దట్ డే ఐ డిసైడెడ్ డెఫినెట్లీ ఐ మస్ట్ అండ్ షుడ్ ఐ అటెండ్. నేను కంపల్సరీ అటెండ్ అవుతానని ఫిక్స్ అయ్యాను ఆ రోజు. కాకపోతే మాట ఇవ్వలేదు, ఎందుకంటే గ్యారంటీ వెళ్ళాలి, కానీ అవుతుందో లేదో ముందు మనం చెప్పకూడదు. నేను చెప్పేసిన తర్వాత రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో నాకు నచ్చదు. బట్ 100% అనుకున్నా కంపల్సరీ నేను అటెండ్ అవుతాను అని. నాకు మ్యాథ్స్ సార్ కాల్ చేశారు, సార్ ఇట్లా స్టూడెంట్స్ మనల్ని ఇట్లా ఇన్వైట్ చేశారు కదా ఏంటి అన్నప్పుడు, యాక్చువల్లీ నేను వైజాగ్ చాలా దూరంగా ఉన్నాను, నేటివ్ ప్లేస్కి వెళ్ళాను. సో సరే సార్ చూద్దాం ఒకసారి నేను చెప్తాను, ఆయన కూడా నేను కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఎస్టర్డే ఈవినింగ్ ఐ డిసైడెడ్ ఎస్ విల్ గో. అండ్ నైట్ 12 o'clock అయింది నాకు వైజాగ్ వచ్చేసరికి ఇన్ అ నైట్. బట్ ఐ నెవర్ ఫీల్ దట్ ఇట్స్ స్ట్రెయిన్ ఫర్ మీ. మీరు పిలిచే, మీరు చూపే అభిమానం ముందు అది చాలా తక్కువ అనిపించింది నాకు. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఐఎమ్ స్పీకింగ్ దట్ రియలీ ఐ హ్యావ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ నక్కపల్లి. రియలీ నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేని ప్లేస్ ఇది. ఎందుకంటే నేను ముందు కోర్స్ నేను విలేజ్లోనే పెరిగాను. 10th వరకు మీలాగే చిన్న విలేజ్లోనే చదువుకున్నాను. మీలాగే కష్టాలన్నీ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. బట్ తర్వాత చదువుకున్న జాబ్లోకి వెళ్ళినాక నేను ఎక్కడ రూరల్లో వర్క్ చేయలేదు, అన్ని కార్పొరేట్ కాలేజ్లో వర్క్ చేశాను. కొంచెం లగ్జరీ స్టైల్. బట్ సడన్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫస్ట్ అపాయింట్మెంట్ నక్కపల్లి. ఎస్, నా అపాయింట్మెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ నక్కపల్లి. ఇది అంతవరకు నాకు జాబ్ చేసే ప్లేస్. నేను నా ఇంటికి మ్యాక్సిమం 2 minutes or 5 minutes జర్నీలో ఉండే. 2 minutes or 5 minutes మ్యాక్సిమం, అంత దగ్గరలో ఉండేవాడిని. సిటీస్లోనే ఉన్నాను ఎక్కువ. కాకపోతే నక్కపల్లి వచ్చిన తర్వాత ఫస్ట్ డే జర్నీ ఒక్కొక్క వైపు 4 గంటలు, రావడానికి 4 గంటలు, పోవడానికి 4 గంటలు. ఒక్కొక్కసారి మా దురదృష్టం వెంటాడితే నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్లో పొరపాటున ట్రైన్ మిస్ అయితే నైట్ ఇంటికి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి 10:30, రాత్రి 10:30 అయ్యేది. ఇంకొన్ని సందర్భాల్లో ఇంకా స్వీట్ మెమరీ 12 అయ్యేది. నెక్స్ట్ డే వచ్చేసి. బట్ అవన్నీ ఉంటాయి, తప్పదు. కానీ ఆ రోజు నేను ఏమనుకున్నానంటే, ఒక ఫస్ట్ డే వచ్చినాక రిటర్న్ వెళ్ళేటప్పుడు, ఓకే దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ మీ మై గవర్నమెంట్ జాబ్, నేను ఈ జాబ్ చేయలేను, రిజిగ్నేషన్ ఇచ్చేయాలి అని. కానీ ఇక్కడ నచ్చింది ఏమంటే స్టూడెంట్స్ నాకు చాలా నచ్చారు. ఫ్రాంక్లీ స్పీకింగ్, రూరల్ విలేజెస్ మీరే, విలేజెస్ నుంచి చదవాలన్న తాపత్రయం, అంటే కల్మషం ఉండదు, ఏం మాట్లాడాలన్నా సరదాగా మాట్లాడాను. నేను చాలా ఎంజాయ్ చేశాను నిజంగా. అంటే యాక్చువల్లీ నాకు టీచింగ్ ప్యాషన్, టీచింగ్ ఎంజాయ్ చేస్తాను. అండ్ నా కోరిక ఏమంటే లాస్ట్ మినిట్ వరకు టీచింగ్లోనే ఉండాలి. బికాస్ నా సక్సెస్ అనేది నా స్టూడెంట్ సక్సెస్లో ఉంటుంది.
నా ఆనందం కూడా మీ సక్సెస్లోనే ఉంటుంది. వేల కోట్ల రూపాయలు ఇచ్చినా నాకు ఆనందం ఇవ్వదు. బట్ ఒక స్టూడెంట్, సార్ నేను ఇట్లా ఉన్నాను, పలానా చోట నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పిన సందర్భంలో యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఇమెన్స్ ప్లెజర్ విచ్ కెనాట్ బి మెజర్డ్ బై ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రూపీస్. వేల కోట్ల రూపాయలు ఇచ్చిన నాకు ఆనందం. నిజం. అంటే ఇక్కడ విలేజెస్ నుంచి వచ్చి చదువుకోవాలని తపన ఏదైతే ఉందో అది నాకు బాగా నచ్చింది. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఆ జీల్ అన్నమాట. జీవితంలో మిమ్మల్ని గొప్ప వాళ్ళుగా చేసే పాయింట్ అదొకటే. దాన్ని పట్టుకోండి. చాలామంది చెప్తారు లైఫ్లో కష్టాలు. మాట్లాడింది ఎస్, లైఫ్ అంటేనే కష్టం ఉంటుంది. లైఫ్లో ఎంత గొప్పకి ఎదిగిన వ్యక్తి జీవితంలో అయినా కష్టాలు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మనం తెచ్చుకోవాలి. వాటి కోసం నిలబడాలి, ఆ ధైర్యంగా పోరాడాలి. మీ జీవితాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ఏమంటారు దాని అనుభవాన్ని ఇస్తుంది. సో ఆటుపోట్లు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి, వాటిని అధిగమించాలి, వాటి నుంచి బయటికి రావాలి. సక్సెస్కి రియల్ మీనింగ్ అంటే అదే. ఏదో ఒకసారి ట్రై చేయగానే నాకు జాబ్ వచ్చేసింది అంటే వాళ్ళు ఎక్కువ స్థాయికి ఎదగలేరేమో. లైఫ్లో చూడండి, బాగా కష్టాలను అనిపించే వాళ్ళు జీవితంలో అద్భుతంగా ఉండారు. వై? బికాస్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేము ముందు ఈరోజు ఈ స్థాయిలో ఉండొచ్చు. మా జీవితంలో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఎస్, కష్టం లేకుండా ఈ స్థాయికి ఎప్పుడు రాలేరు కూడా ఎవరైనా కూడా. కాబట్టి ప్రతి కష్టాన్ని మీరు ఇన్వైట్ చేయండి, వాటిని ఎదురొట్టి పోరాడండి. లైఫ్లో మీరు సక్సెస్ డెఫినెట్గా సాధించి తీరుతారు. సక్సెస్ మీరు వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, సక్సెస్ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. యూ విల్ బి వన్ ఫైన్ టైమ్ యూ హ్యావ్ ద కేర్ ఆఫ్ అడ్రస్ టు ద సక్సెస్. దట్స్ మేజర్ పాయింట్. ఇక అంటే చాలా చెప్పాలని ఉంది, బట్ ఇప్పటికే చాలా టైం అయింది. ఆకలి కూడా వేస్తుంది వీళ్ళు చాలా మందికి కదా. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు పాపం, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. క్లోజ్ ఇట్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. బట్ నా కోరిక ఒకటే, ఇంకొక పాయింట్ చెప్తాను. నేను నక్కపల్లి రాగానే ఫస్ట్ షాక్ అయిన విషయం, కొందరు స్టూడెంట్స్ ఆల్రెడీ మ్యారీడ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యాలి కాలేజ్. అదేంటిది, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అరే 14 సంవత్సరాలకు పెళ్ళేంటి, అందులోని నక్కపల్లి అంటే హైవే, అరే అర్బన్ ఏరియానే కదా, చాలా అవేర్నెస్ ఉంటుంది కదా. అసలు తల్లిదండ్రులు ఎందుకు ఇట్లా 14 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు? నాకు తెలిసి నేను చాలామందికి చెప్పుంటాను. ఎందుకు అట్లా అన్నప్పుడు, సార్ మా దగ్గర రూల్స్ ఇంతే. ఇంకొక కొత్త రూల్ విన్నా, పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని జాబ్కి పంపించారు. చాలా కష్టం. అక్కడితోనే గ్రోత్ ఆగిపోయేది కదా. మీ గ్రోత్ కాదు, మీ పిల్లల భవిష్యత్. యాక్చువల్లీ మన సాంబశివరావు గారు మిగిలిన సార్ చెప్పారు, యాక్చువల్లీ ఒక ఇంట్లో మేల్ జెంట్స్ అనేవాళ్ళు కష్టపడతారు, సంపాదిస్తారు. బట్ ఒక కుటుంబాన్ని అర్థవంతంగా మంచిగా అద్భుతంగా తీర్చిదిద్దేది ఇంట్లో ఆడవాళ్ళే. ఆ స్థైర్యం, ఆ డిసిప్లిన్ మీకు ఉండాలి నిజంగా. సో అప్పుడు అనుకున్నాను అనమాట. కానీ ఇప్పుడు వింటే చాలామంది మీరు జాబులు చేస్తున్నారు, చాలామంది అమ్మాయిలు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నారు, ప్రైవేట్ ఫీల్డ్లో చేస్తున్నారు. రియలీ ఐ కెన్ అప్రిషియేట్, బికాస్ యూ విల్ బి ఎ ట్రెండ్ సెటర్, నాట్ ఎ ట్రెండ్ ఫాలోవర్. మీరు ట్రెండ్ సెటర్గానే ఉండాలి. ఆ కల్చర్ని మార్చే దానికి మీరు నిజంగా జాబులు చేయడం చాలా మంచిది. ఓకే, సో and finally I would like to tell one thing regarding my side. I have 2 kids, 2 sons. The first one, he is a software employee in Cognizant. He is working at Hyderabad. Okay, and my second one, and ఇది చెప్పాలి, యాక్చువల్లీ నేను షేర్ చేసుకోవడానికి ఇష్టపడను కానీ చెప్తున్నాను.
ఎందుకు అంటే యాక్చువల్లీ మై సెకండ్ సన్, వాడికి ఇప్పుడు 17 years ఏజ్ ఉంటాయి. వాడు ఓన్గా నడవలేడు. ఐ డోంట్ నీడ్ సింపతి, బట్ నేను యాక్చువల్లీ ఎక్కడ రివీల్ చేయను, ఇష్టపడను. ఎందుకంటే కష్టాలు అనేవి మనకే వస్తాయి. అయితే వాడిని బాగు చేయడంలో నా పాత్ర చాలా తక్కువ, 0 లేదా 1% ఉంటుంది. ద టోటల్ క్రెడిట్ గోస్ టు హిజ్ మదర్, మై వైఫ్. నేను ఎప్పుడు బర్డెన్గా ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. ఎందుకంటే స్టిల్ వీఆర్ ఎంజాయింగ్ విత్ హిమ్. కష్టాలు అనేవి దేవుడు మనకే ఇస్తాడు. ప్రపంచంలో కష్టం లేని మనిషి అంటే ఎవరూ ఉండరు. కానీ ఒకటే, నేను హార్డ్ వర్క్నే నమ్ముకుంటాను, రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడను. చివరి నిమిషం వరకు, చివరి శ్వాస వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. ఇట్స్ అవర్ జర్నీ. అండ్ వన్ ఫైనల్ వర్డ్ ఐ వుడ్ లైక్ టు సే, మనం బతకాలి, మనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా మంచిగా బతకాలి. నా పాలసీ అది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి లేక మీకు నేను సజెస్ట్ చేసేది ఒకటే, మనం డిఫరెంట్ జాబ్స్లో ఉంటాం, లేకపోతే ఏదో బిజినెస్ చేస్తాం, ఒక వర్క్ చేస్తాం. అందరు లైఫ్ స్టైల్ ఒకలా ఉండదు, కొందరు కష్టాల్లో ఉండరు. సార్ చెప్పినట్టు యాజ్ అ ఫ్రెండ్ మన వంతు మనం ఏం సాయం చేయగలమో అది చేయాలి. అట్లానే మీరు మనీ ఇవ్వండి అని నేను అనను, బట్ కొన్ని సందర్భాల్లో మంచి సలహా కూడా అద్భుతమే, వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి ఒక్క మనిషి సక్సెస్లో మనకి 1% ఉన్నా అంతకంటే ఆనందం ఇంకేం లేదు. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే వన్ థింగ్, నేను గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాను. అంతకుముందు నేను కార్పొరేట్ సెక్టర్ నీట్ వాళ్ళకి టీచ్ చేస్తాను. నేను వెళ్ళే క్లాసెస్లో మోర్ దాన్ 90% స్టూడెంట్స్ డాక్టర్స్. ఇప్పుడు చాలా చోట్ల, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తెలంగాణ, ఇన్ ఆల్మోస్ట్ ఇండియాలో కూడా చాలామంది నా స్టూడెంట్స్ డాక్టర్స్గా ఉన్నారు. సో అంతకంటే అంటే వాళ్ళ సక్సెసే నా సక్సెస్, అంతకంటే ఆనందం ఏం కావాలి? ఎస్. కాబట్టి రియలీ ఐ ఎంజాయ్డ్ లాట్, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ వన్ ఫైనల్ వర్డ్, మేబీ ఇది 3వ సారి చెప్పుంటాను, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్యాదరింగ్ హియర్. మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తారు, మీ ఎంతూజియాజం, మీ టైంని ఇట్లా స్పెండ్ చేసి మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ, పర్టికులర్లీ ద ఆర్గనైజర్స్ హూ టేక్ లాట్ మోర్ రెస్పాన్సిబిలిటీ, థ్యాంక్ యూ. ప్రసన్న, మురళి, జగన్నాథ్, అప్పలరాజుకి చెప్పండి, వాడంతా ఓన్లీ డైలాగ్స్ మాత్రం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన మాటలు మా జీవితాన్ని కట్టిపెట్టేట్లుగా మంచి మాటలు చెప్పారు సార్. సక్సెస్ ఈజ్ ఏ నాట్ ఏ ఫుల్ స్టాప్, సక్సెస్ ఈజ్ కామా. అంటే సక్సెస్ అయింది అనుకోండి, అంతటితో ఆపు చేసేయకూడదు, ఇంకా కంటిన్యూగా చేయాలి. మన జీవితం అంతా నేర్చుకుంటూనే ఉండాలి, ఏదో ఒక కొత్త విషయం అలా నేర్చుకుంటూనే ఉండాలి. ఈరోజు కష్టం వచ్చింది కదా, ఈ కష్టము నాకే వస్తాయా, దేవుడు నాకే ఇస్తాడా అన్నది కాదు. ప్రతి ఒక్క మానవుడికి, ప్రతి ఒక్క చిన్నప్పటి నుంచి చనిపోయినంత వరకు కష్టం అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందరికీ బాధలు ఉంటాయి. సినిమా యాక్టర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు నటిస్తారు అంతే, వాళ్ళ జీవితంలో కూడా కష్టాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రామకృష్ణ సార్, సూత్రాలే కాదు, మా జీవితంలో సరైన రియాక్షన్స్ రావాలంటే ఎలా ఉండాలో మాకు నేర్పిన గురువు. క్లాస్లో ఆయన చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మా భవిష్యత్తుకు పునాది వేసిందంటే అతిశక్తి కాదు. ఆయన డిసిప్లిన్కి, డెఫినేషన్కి, నాలెడ్జ్కి నమ్మకమైన సోర్స్ అయినటువంటి మనం ఇంటర్లో ప్రాక్టికల్కి వెళ్ళే ముందు ప్రొసీజర్ ఎంత అవసరమో, మనము జీవిత గమ్యం చేరుకోవడానికి ఒక ప్రొసీజర్ అవసరమని చెప్పిన గురువు గారే మన కెమిస్ట్రీ సార్. ప్రాక్టికల్కి వెళ్ళే ముందు ప్రొసీజర్ అవసరమని ఎవరు చెప్పేవారు? లేకపోతే బయటకు వెళ్ళిపోయేది. ఇదే ప్రొసీజర్ బుక్ అనుకోండి, ఈ బుక్ ఎక్కడ ఉండేది? గ్రౌండ్ లో ఉండేది. హరికృష్ణ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.
వేదికను ఎలా అలంకరించిన మన మాస్టర్కి, తెలుగు మాస్టర్కి, జువాలజీ మాస్టర్కి, అలాగే సంజయ్ కుమార్ సార్కి అందరికీ నా నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. 2026 నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. నెక్స్ట్ పండగ కూడా సంక్రాంతి, భోగి, సంక్రాంతి, మకర, కనుమ శుభాకాంక్షలు అందరికి కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీకు అందరికి కూడా ఎర్లీగా మ్యారేజెస్ అయిపోయాయి, కానీ మీకు పుట్టే పిల్లల్ని మాత్రం వాళ్ళ మీద ప్రెజర్ ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల నుంచి ఇప్పుడు చూస్తున్నాను అందరికీ స్పెక్ట్స్ వచ్చేస్తున్నాయి. మీరు ఎలా చదివితే చదవండి, వాళ్ళు ఒక ఏజ్ అంటూ వచ్చేసరికి వాళ్ళే స్టడీ పడతారు. ఓకేనా? అంటే పక్క ఫ్యామిలీస్ చూసి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, మన పిల్లలు చదవట్లేదని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయింది ఎప్పుడంటే 2017. ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోయాను, మాకవరపాలెం వెళ్ళాను. మాకవరపాలెం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డిస్టర్బ్ అయ్యి చింతపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చింతపల్లి వెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కింగ్ చింతపల్లి ఏజెన్సీ. నాకైతే 2 పిల్లలు, ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఇద్దరిని కూడా స్టార్టింగ్ ఎల్కేజీ అంటే ప్రీ ప్రైమరీ ఉండదు, ఎల్కేజీ, యూకేజీ ఉండే కదా, అవి ఏమి వేయలేదు, డైరెక్ట్ ఫస్ట్ స్టాండర్డ్ ఇద్దరికి కూడా. సార్ ఫస్ట్ ఏంటంటే పిల్లల్ని కూడా మనం బయట మీరు ఎంత జాబ్ చేస్తూ చేయండి, ఆ ప్రెజర్ అక్కడ వరకు, ఇంటి దగ్గరకు మాత్రం దయచేసి తీసుకురాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెజర్ కామన్గా ఉంటుంది. మీరు ఏ జాబ్ అయితే చేయండి, కంపల్సరీ ఆ జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రెజర్ అంటూ ఉంటుంది. మన జువాల్ సార్ చెప్పినట్టు, తెలుగు సార్ చెప్పినట్టు, మ్యాథ్స్ సార్ చెప్పినట్టు ఏంటంటే అంటే గృహిణి అనేసి అన్నారు కదా, హౌస్ వైఫ్ అని చెప్తున్నారు. హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ కాదు, హోమ్ మినిస్టర్. అంటే మొత్తం అందరికీ వాళ్ళే హెడ్. ఆడవాళ్ళంటే ఆది పరాశక్తులు. ఈ సృష్టికి మూలం కూడా ఆది పరాశక్తి. ఇల్లుని తీర్చిదిద్దాలంటే అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది, ఆడవాళ్ళ చేతుల్లో ఉంటుంది. మ్యాక్సిమం పుట్టే పిల్లలు సక్రమంగా ఎదగాలన్నా, వాళ్ళు చెడు మార్గంలో ఉండాలన్నా అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మీరు ఏ జాబ్ అయితే చేయండి, కానీ ఇంటి దగ్గర మనం పిల్లలతో ఇప్పుడు మేము మీకు టీచ్ చేస్తుంటే నేను ఎలా ఫీల్ అవుతుందో తెలుసండి. ఎప్పుడు కూడా అంటే బోర్గా ఫీల్ అయితే టీచ్ చేయను ఎప్పుడు కూడా. మీతో కూడా సరదాగా చెప్తూ టీచ్ చేస్తుంటాను. అందులో భాగంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తు వచ్చింది, ఏం తెలుసండి, పిక్నిక్ వెళ్ళాం మనం. ఎవరికి గుర్తుందా? చాలా మంది వెళ్ళాము. ఆ రోజు ఎంత అయింది, మనం నైట్ వచ్చేసరికి 10 అయింది. గుర్తొచ్చిందా లేదా? అంటే మనం ఏ జాబ్ అయితే చేయనండి, హ్యాపీగా ఫీల్ అవుతూ చేయాలి. ఆ జాబ్ అనేది ఎంతవరకు అంటే ఆ పరిధి వరకే, ఆ బౌండరీస్ వరకు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ చిరాకు అంతా కూడా పక్కన పెట్టేయాలి. ఎప్పుడు కూడా ఆ జాబ్ని ఇంటి దగ్గర కమ్యూనికేషన్ చేసుకుంటూ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చూడకూడదు. ఇంటి దగ్గర ఏంటంటే మన ఫాదర్స్తో కానీ, మదర్స్తో కానీ, అలాగే మన పిల్లలతో కానీ, మన వైఫ్తో లేదా హస్బెండ్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సార్స్కి, నెక్స్ట్ ఆర్గనైజేషన్ చేసిన మన ప్రసాద్కి, అప్పల్దాస్కి, జగన్నాథ్కి, ప్రసన్న కుమార్ నాకు 2-3 టైమ్స్ కాల్ చేశాడు, అయినా నేను లిఫ్ట్ చేయలేదు. ఏంటంటే కొద్దిగా బిజీలో ఉండి నేను కూడా లిఫ్ట్ చేయలేదు. 2016లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత మా ఫ్యామిలీ కూడా కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను మ్యాక్సిమం. అలా ఫేస్ చేసి మా బ్రదర్ అయితే వాడు వెళ్ళిపోయాడు, వాడు చూసుకున్నాడు. ఇంట్లో మా మదర్ ఒక్కరే ఉంటారు. మరి మదర్ని కేర్ చూడాలి కదా, మదర్ కూడా మనకు భారం అనుకుంటే ఎలాగా. సో ఆ విధంగా ఏంటంటే నేను ప్రజెంట్ ఎక్కడ ఎంత లాంగ్ డిస్టెన్స్లో జాబ్ చేసినా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గుర్తొచ్చేవారంటే మన సంజయ్ కుమార్ సార్. ఆయన ఎందుకంటే పార్వతీపురంలో 4 గంటలు లేచేవారండి.
4 గంటలు లేచి 5 గంటలకు ట్రైన్ ఎక్కేసి ఇక్కడ 9 కల్లా అటెండ్ అయ్యేవారు అందులోనే. సో ఆయన అంటే ఎలాగంటే స్ట్రగుల్ ఫేస్, అంటే మేము చదువుకున్నప్పుడు కన్నా జాబ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేసేవాళ్ళం. చదువుకున్నప్పుడు ఏంటంటే హ్యాపీగా గడిచిపోయి, మీకు అదే చెప్పేవాడిని. చదువుకున్న రోజులు అంతా కూడా హ్యాపీగా ఉండేది. జాబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పటి నుంచే మనకు అస్సలు మొదలవుద్ది. అలాగా సార్ ఏంటంటే 220 km ఎంత ట్రావెల్ చేసి వచ్చారు. వన్ ఫైన్ డే వాళ్ళ పార్వతీపురం కూడా వెళ్ళాను వాళ్ళ ఇంటికి. దగ్గర దగ్గర అనకాపల్లి నుంచి అయితే 4 hours జర్నీ పట్టింది నాకు. వన్ సైడ్ 4 hours నాన్ స్టాప్గా కార్లో ట్రావెల్ చేస్తాను. మళ్ళీ రిటర్న్ 4 hours. అలాంటిది ఆయన 4 hours ఏంటంటే చేసి వచ్చారంటే తక్కువ కాదు. సో ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా నేను చింతపల్లి, అనకాపల్లి నుంచి చింతపల్లి వెళ్ళాలంటే దగ్గర దగ్గర 2.5 hours 3 hours పడుతుంది. చదువుకున్నప్పుడు అవేం లేవు మాకు. సార్ కూడా అలాగే ఇప్పుడు జువాలజీ సార్ చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. వన్ సైడ్ ఏంటి 4 hours, బోత్ సైడ్స్ 8 hours అనేది. అంటే చదివేటప్పుడు ఎవ్వరం కూడా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయలేదు, అంతా జాబ్ చేస్తున్నప్పుడే. సో ఎలాగైనా సరే మనకి ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటాయి, బిఫోర్ ఉంటాయి, ఆఫ్టర్ ఉంటాయి. సో అవి ఏంటంటే మనం ఓవర్కమ్ చేసుకుని మన లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ జీవితం నడపాలి, సాగించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలిచిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదములు అండి. సార్తో నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయి. సార్తో కూడా నేను 20 days వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను, మన ఇంటర్మీడియట్లోని. ప్రాక్టికల్స్ టైంలో సార్ దగ్గరికి వెళ్ళి ఉన్నాను. సార్ మనసు చాలా మంచిది. బయటికి గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన మనసు. నెక్స్ట్ చివరిసారిగా మిగిలింది, చివరిసారిగా కాదు, సార్ ఎంత దూరం నుంచి వచ్చారో మనం అర్థం చేసుకోవాలి. సార్ని చూసి ఒకటి నేర్చుకోవాలండి. అంటే అప్పటి వరకు నాకు జర్నీలు చేసేటప్పుడు చాలా చిరాకు అనిపించేది. సార్ని చూసిన తర్వాత ఏంటి ఈయన ఇంత దూరం నుంచి వస్తున్నారా ఈ జాబ్ కోసము అని అనిపించేది. ఇప్పుడు ఉదయం 3 గంటలకి నేనైతే ల్యాబ్కి వెళ్ళిపోయాడు. ఫిజిక్స్ ల్యాబ్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ నాకు రెండు కళ్ళు లాంటివి. ఫస్ట్ ఇయర్ నుంచి నాకు ఫిజిక్స్ ల్యాబ్లో ఎలా ఉండేవాడు, కెమిస్ట్రీ ల్యాబ్లో కూడా అలాగే ఉండేవాడు. ఫిజిక్స్ సార్తో అయితే ఇంకా పర్సనల్గా ఆయన తెచ్చుకున్న ఫుడ్ కూడా తినేసేవాడిని. రోటీస్, బంగాళదుంప కర్రీ, ఇవన్నీ మధ్యాహ్నం. ఫోర్స్, ఎనర్జీ, మోషన్ మాత్రమే కాదు, మా జీవితంలో ముందుకు నడవాలంటే కావలసిన దిశను కూడా మాకు తెలియజేసిన గొప్ప గురువు. మాకు ఫిజిక్స్ అంటే భయం కాదు, భక్తి వచ్చేలా చేసిన వ్యక్తి మా ఫిజిక్స్ సార్. న్యూటన్ లాస్ క్లాస్నే కాకుండా జీవితంలో కూడా ఎలా అప్లై చేయాలో నేర్పించారు. ఆ రోజుల్లో పుస్తకం తిప్పి చూడకుండా పాఠం చెప్పే ఆయన మా జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగడానికి ఆదర్శంగా నిలిచారు మన ఫిజిక్స్ సార్. మీ అమూల్యమైన మాటలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ నా పాత రోజులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. వేదికపై ఉన్న మ్యాథ్స్ సార్కి, తెలుగు మ్యాథ్స్ సార్కి, అలాగే జువాలజీ సార్కి, కెమిస్ట్రీ సార్కి నా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉన్న నా ప్రియమైన విద్యార్థులందరికీ ధన్యవాదాలు, అలాగే నా ఆశీస్సులు. ప్రసన్న మీ అందరికి ఎన్ని రోజుల నుంచి పిలుస్తున్నాడో తెలియదు కానీ సార్, నాకు 1 month బ్యాక్ సార్, 1 month నుంచి ఫోన్ చేస్తున్నాడు కానీ ఏ రోజు కూడా వస్తాను అనేది చెప్పలేదు. ఎందుకంటే నక్కపల్లి అనగానే మళ్ళీ భయం.
ఈరోజు కూడా నేను మార్నింగ్ 5 o'clock బయలుదేరితే ఈ టైంకి వచ్చాను. 5 గంటలకు లేచి పాతకువారు ట్రైన్ ఎక్కాను. సింహాచలంలో 9 గంటలకు దిగాను. ఎన్ఈడి వచ్చాను. అదే పాత రోజులు. మళ్ళీ ఎన్ఈడిలో డైరెక్ట్ బస్సు ఎక్కి నక్కపల్లి వచ్చేవాడిని. ఈరోజు అనకాపల్లి వెళ్ళి కెమిస్ట్రీ సార్తో వచ్చాను. అయితే 4 సంవత్సరాలు మర్చిపోలేను. జాయిన్ అయిన మొదటి రోజే ఇంటికి వెళ్ళి ఏడ్చుకొని మా అమ్మ నాన్నకి మరి నేను ఉద్యోగం చేయని మానేస్తాను, అంత దూరం తిరగలేనని చెప్పాను. రెండో రోజే మానేశాను కాలేజు. మళ్ళీ సరే చూద్దాం అక్కడ ఏమైనా ఉండడానికి అవకాశం ఉంటే అని ప్రయత్నం అయితే చేశాను. కానీ ఎక్కడ నచ్చలే. ఒంటరి వాడిని అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేది ఇప్పుడు కూడాను. మొదట్లో ఒకరోజు హిస్టరీ మాస్టర్ ఇంట్లో ఉన్నాను. తర్వాత ఒక 4-5 రోజులు అప్పుడు కామర్స్ సార్ పనిచేసేవారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 4 రోజులు కామర్స్ సార్ ఇంట్లో రూమ్లో కూడా ఉన్నాను, అతను సింగిల్గా ఉన్నారని. ఆ తర్వాత అలాగే ఎతికిన రూములు కట్టాను. కానీ ఉండాలని ఎప్పుడు కూడా అనిపించలేదు. ఇక్కడ ఉంటే కాలేజీ 4 అయ్యేసరికి ఖాళీ అయిపోయేది, అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంటరితనం, ఖాళీగా, కొత్తలో ఫ్రెండ్ సర్కిల్ ఏంటి ఏర్పడలేదు. ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయేవాడిని. అందుకే ఎంత కష్టమైనా ఇంటికి పారిపోయేవాడిని. మొదటి సంవత్సరం మొత్తం తిరిగాను. అలాగే 4 గంటలకు బయలుదేరడం, రాత్రి 11 గంటలకు వెళ్ళడం మొదటి సంవత్సరం అంతాను. తర్వాత మెల్లిమెల్లిగా కెమిస్ట్రీ సార్తో పరిచయం అవ్వడం, అతను నాకు బాగా హెల్ప్ చేశారు. అనకాపల్లిలో అతని దగ్గర ఉండిపోయి ఉన్నాయి అవసరం వచ్చినప్పుడల్లాను. దాంతోపాటు 2012లో వచ్చాను. అప్పుడు స్టూడెంట్స్ నాకు అసలు పరిచయమే లేరు. 13 నుంచి మీ బ్యాచ్ నుంచే పరిచయము, మీ జూనియర్స్ బాగాను. మీకు సత్య ఏ బ్యాచ్రా? మీ బ్యాచ్నా? సీనియరా? సత్య మీకు గుర్తున్నాడో లేడు, రాజు, రాముగాడు, వీళ్ళింటికి కూడా తీసుకెళ్ళేవారు నన్ను. కాబట్టి నేనైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా స్టూడెంట్స్గా భావించలేదు, ఫ్రెండ్స్గానే భావించాను. అలా భావించడం వల్లే నేను ఇక్కడ అన్ని రోజులు పని చేయగలిగాను. మీకోసమే వచ్చేవాడిని. అంత కష్టమైనాను ఏ రోజు నేను కష్టపడుతున్నాను లేదా తెగ బాధపడిపోయి లేదా ఏడుచుకొని రావడం అలాగే ఎప్పుడు ఫీలింగ్ కలగలేదు. మొదట ఒక 2 నెలలు, తర్వాత అలవాటు పడ్డాను. మీ బ్యాచ్ నుంచి అయితే అసలు ఏ రోజు కూడా ఎంత కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ అయితే లేదు. వచ్చి రాగానే మీ ముఖాల్లో ఆనందం చూసేవాడిని. హ్యాపీగా మీకు క్లాసులు చెప్పడానికి ఇంట్రెస్ట్ కూడా వచ్చేది. ఎప్పుడు కూడాను మీకు ప్రాక్టికల్ చెప్పిన 2 రోజులు ఉండిపోయేవాడిని. మధ్యాహ్నం సార్తోని ఆటో ఎక్కేవాడిని కాదు, ఆ 2 రోజులు కెమిస్ట్రీ సార్తో ఉండిపోయేవాడిని. సో చూడండి ఎన్ని జ్ఞాపకాలు అలాగ వస్తున్నాయి మళ్ళీ. అయితే రోజు నా ల్యాబ్ కిటికీ, మీ అందరికి తెలుసు కుర్చీ ఉంటుంది, ఆ ల్యాబ్ కిటికీ కుర్చీ దగ్గర మాత్రం కిటికీ తీగానే వెంకన్న స్వామి కనబడేవారు. రోజు మొక్కుకునేవాడిని, స్వామి ఇక్కడి నుంచి వేగంగా పంపించని. అయితే చాలా వేగంగా స్వామి నా మీద కరుణ చూపించాడు, అది మాత్రం వాస్తవము. చాలా వేగంగా వెళ్ళిపోయాను. 4 years ఇక్కడ పనిచేసింది. సో చాలా ఆనందంగా ఉంది. మీలో చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అందులో ముఖ్యంగా ఈ వరలక్ష్మి వాళ్ళ ఆయన ఏ రోజు నన్ను వదలలేదు మొదటి నుంచి. అలాగే ప్రసన్న, రాము, కొంతమంది ఉన్నారు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ సీన్ కూడా ఇప్పుడు చేస్తుంటాడు. ఎప్పుడు అంటే ఎప్పుడు డైరెక్ట్గా వీడియో కాలే, ఎవరో మామూలు కాల్ చేయరంటే లేదు సార్ మీ మొహం చూడాలంటాడు.
చాలా ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైఫ్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు, కష్టపడండి, మనసు పెట్టండి. మనసు పెడితే సరిపోదు, ప్రాణం పెట్టేయాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించి తీరుతారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పిలిచినందుకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. అయితే టైం అయిపోతుంది, మళ్ళీ నాకు సాయంత్రం ట్రైన్ ఎక్కాలి. ఎక్కువ మాట్లాడాలని ఉంది, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చిన సార్స్కి, మరీ ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్లోనే సార్ అంటే లాస్ట్ వెళ్ళేటప్పుడు నాకే చెప్పేవారు, ఆ టెంపుల్కి ఒకవేళగా నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే నా తల మొత్తం వెంకన్న స్వామికి ఇచ్చేస్తానండి. లాస్ట్లో అలా చేసి వెంకన్న స్వామికి ఎప్పుడు మొక్కునేవాడిని. అలాగే నేను చిన్నమేరింగ్ మళ్ళీ నా పాత ప్లేస్కి వెళ్ళాను. 2005లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చిన్నమేరింగ్లో జాయిన్ అయ్యాను. 2012లో వచ్చాను ఇక్కడికి. 12, 13, 14, 15 సెప్టెంబర్లో మళ్ళీ వెళ్ళిపోయాను. అయితే అదృష్టం కొద్దీ మళ్ళీ ఆ చిన్నమేరింగే దొరికింది మళ్ళీ నాకు. సో మళ్ళీ ఇప్పుడు ఆ 2016 నుంచి ఇప్పుడు వరకు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చిన్నమేరింగ్లో పనిచేస్తున్నాను. అయితే అక్కడ జాయిన్ అయిన మరుసటి రోజే సెలవు పెట్టాను. సెలవు పెట్టి ఫ్యామిలీతో కలిపి ఉప్మాకు వచ్చాను. ఉప్మాకు వచ్చి స్వామివారికి నా తలనీళ్ళు అమర్చుకున్నాను. నెక్స్ట్ ఆ రోజు ఈ ప్రసన్న, రాము ఇద్దరు చాలా బాగా మా ఫ్యామిలీని రిసీవ్ చేసుకున్నారు. లక్ష్మణ్ గౌడ్ కూడా ఉన్నారు. రిసీవ్ చేసుకుని వీళ్ళు పట్టుకెళ్ళారు సార్ నాకు అలుగురు. పట్టుకెళ్ళి బోట్ల మీద కూడా తిప్పారు సార్ సముద్రం అంతా. ఇప్పటికి ఇంట్లో మర్చిపోలేరు. నిన్న కూడాను నేను ఇంట్లో లేను సార్, ప్రసన్న ఫోన్ చేస్తే మా వైఫ్ ఎత్తే ఫోన్ ఎత్తి, ఏం ప్రసన్న మాకు పిలవా, సార్ని పిలుస్తున్నావు అని అడగడం జరిగింది. మళ్ళీ చెప్పినట్టుంది నీకు సముద్రం తిప్పుతావు అనేసి. సో చాలా ఎంజాయ్ చేశాను లాస్ట్ రోజు. ఆ మూమెంట్లన్నీ బాగా గుర్తున్నాయి. సో మాట్లాడుకుందాం, టైం అవుతుంది. సో లాస్ట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నప్పుడు ఒక బాబు, ఇప్పుడు బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. వైజాగ్ కొంచెం క్రికెట్ పిచ్ ఎక్కువ వాడికి, దానికి దూరంగా ఉంచాలని. మరి పెద్దోడు అయిపోయాడు, కొట్టలేము. అందుకని వైజాగ్లో నారాయణ స్కూల్లోన హాస్టల్లో వేసాను. 9th క్లాస్ చదువుతున్నాడు. పాప ఇక్కడికి వెళ్ళిన తర్వాత పాప పుట్టింది. 2017లో పాప పుట్టింది. ఇప్పుడు పాపకి 9 years. ఎవరన్నా వీడియో తీయండి కొద్దిసేపు.